ఏమే శివనాగేశ్వరి, నీకు ఆస్తి తక్కువ, అందం తక్కువ, ఐశ్వర్యం తక్కువ, సోకు తక్కువ, అండ తక్కువ, ఏవి తక్కువ అని ఇల్లు వదిలి, అయిన వాళ్ళు వదిలి ఇలా ఒంటరిగా బతకాల్సి వస్తోంది? ఎందుకొచ్చాడు అతను నీ జీవితంలోకి? ఎవరిచ్చారు అధికారం అతనికి? ప్రతి మనిషి నిద్ర లేవగానే భగవంతుని తలుచుకుంటాడు, కానీ నేను నిన్ను తలుచుకుంటున్నాను. అన్నం తింటుంటే నువ్వే, మంచినీళ్లు తాగుతుంటే కళ్ళ ముందు నువ్వే కదులుతున్నావు. ఎంత అందగాడివి! నీ కళ్ళు చూస్తే ఎంతమంది ఆడపిల్లల కళ్ళల్లో ప్రేమ ఆ కళ్ళు మొదలవుతాయి. మరి ఆ కళ్ళకు నా మీద జాలి లేదా? అందరూ నిన్ను దేవుడు అంటున్నారు, నన్నెందుకు ఇలా చేశావు? దేవుడే భూమి మీదకి రావడం పురాణం, జనమే దేవుడి దగ్గరికి రావడం కలియుగం. వస్తా, నేనే వస్తా, నిన్ను వెతుక్కుంటూ వస్తా. సార్, మీ రెండు కళ్ళు లేవండి. ఇదేంటయ్యా? శృతి ఇక నా జీవితంలో అపశృతి అనుకున్నాను, కానీ మహాభారత యుద్ధంలో కూడా ఎవరు ఉపయోగించని మోహిని అస్త్రాన్ని మీరు చూపించారా? ఇప్పుడు ఇంత పాంతం పాటి అతన్ని ప్రేమిస్తుందంటే భవానీని వదలదు, డెఫినెట్ గా శృతి నాది అవుతుంది. భగవంతుడా, వాళ్ళిద్దరిని ఏకం చే ప్లీజ్. కుమార్దాస్, కుమార్ కుమార్ బాబు, నీళ్లు కక్కడానికి అతను బ్రతికినాడు భవానీ ప్రసాద్. నీ కుట్రకి ఎప్పుడో బలైపోయాడు. నువ్వు నిజంగా వీళ్ళకి దేవుడివైతే, నాయకుడివైతే అతని ప్రాణాలు ఎందుకు తీసావు? ఆహా, వాళ్ళు నరికేవాళ్ళు, నువ్వు ఆపేవాడివి. నటరాజును మించిపోయిందయ్యా నీ నటన. నట సింహం అని బిరుదు పెట్టుకోరాదు. శివనాగేశ్వరి, నువ్వెన్ని అబద్ధాలు చెప్పాలని చూసినా ఈయన మా దేవుడే. ఈ పలనాట పుట్టిన సింహం. నా బిడ్డ చావుకి ఈయనకి ఏ సంబంధం లేదు. ఉంది. నిన్న నువ్వు నీ కొడుకు నన్ను బెదిరించారు, పలనాడు వదిలి వెళ్ళిపోమన్నారు. అందుకే ఈ రోజు మా వాళ్ళందరినీ నేను పిలిపించుకున్నాను. నా కూతురికి వీడితో ఈ కార్తీక అమావాస్య సాక్షిగా పెళ్లి చేయాల్సిందిగా నేను నిలదీయడానికి వచ్చా. కానీ వీడు బతుకుంటేనే కదా సమస్యని నీళ్లలోకి మునగ్గానే నువ్వే ముక్కు మూసి వాడిని చంపేశావు. ఇది ప్రమాదవశాత్తు జరిగిందా, కావాలని చేశావా అని చెప్పాల్సింది నువ్వు మేము కాదు, కోర్టు. ఆ రోజు అధర్మాన్ని మోసుకొచ్చారని మీరు మమ్మల్ని మందలించారు. ఈ రోజు ధర్మాన్ని మోసుకెళ్లాలనుకుంటున్నాను. దయచేసి జీపెక్కండి. ఆగండి. మనుషులతో వ్యాపారం చేయడం చూశాను గాని శవాలతో వ్యాపారం చేయడం, పీనుగుడితో రాజకీయం చేయడం ఇప్పుడే చూస్తున్నాను. పీఠాధిపతి గారు, కుమారదాస్ దహన సంస్కారాల సంగతి చూడండి. భగవంతుడు నీ సమస్యను ఎలా పరిష్కరిస్తాడా అనుకున్నాను, ఎలా పరిష్కరిస్తున్నాడన్నమాట. మానవుడికి రెండు కళ్ళు, భగవంతుడికి లోకమంతా కళ్ళు. ఆ సర్వసాక్షికి, నా మనసాక్షికి తెలిసిన నిజం ఇది. చట్టాన్ని గౌరవిద్దాం. భవానీ బాబు, నా కొడుకు బతికే ఉన్నాడు బాబు, నా కొడుకు బతికే ఉన్నాడు. బాబు, నా కొడుకు బతికే ఉన్నాడు బాబు. తొందరగా ఆసుపత్రికి పదండి. పీఠాధిపతి గారు, కార్తీక అమావాస్య పర్వదినం నాడు ఆచారం ఆగడానికి వీల్లేదు. మీరు ఊరేగింపు కొనసాగించండి. అలాగే. ఆ నాగుపాము మా అన్నయ్య దగ్గరికి వెళ్తుంది. చిలక తింటావా భవానీ?
కళ్ళు చాలా గొప్పవి భవాని. నీ కంటి చూపుకి శత్రువులు గుండె ఆగి చస్తారు, అమ్మాయిలు గుండె ఇచ్చి పడి చేస్తారు. పీఠాధిపతి చెప్పింది విన్నాను. పాపం, నీకు నిజంగా చాలా కష్టం వచ్చింది. అందుకే నీకు సాయం చేద్దాం అనుకుంటున్నాను. వెళ్ళిపోతానంటే బాగుంటుంది. ముందు నువ్వు నన్ను పెళ్లి చేసుకో, ఆ తర్వాత ఆ శృతిని పెళ్లి చేసుకున్నా అభ్యంతరం లేదని లెటర్ రాసిస్తాను. దాన్ని రెండో పెళ్ళంగా చూసుకో. ఊరుకుంటావేంటోదినా? అది స్పీడ్ అయిపోతుంది. నువ్వు వెళ్ళు. ఏంటి తెగ రెచ్చిపోతున్నావు? నువ్వు నాకు ముష్టి చేస్తున్నావా? అవును, కాలి ముష్టి. నేను ఇష్టపడకపోతే భవానీని ఎలా పెళ్లి చేసుకుంటావు? అదే జన్మలెత్తినా నువ్వు భవానీ భార్యవి కాలేవు. ఎత్తుపోయే జన్మల సంగతి ఎందుకు, ఈ జన్మలో అవుతానుగా. ఏంటి భవానీ మాట్లాడవు? ధర్మం గొంతుకు అడ్డంగా ఉంది. ఏం మాట్లాడతాడు? నేను భగవంతుడిని నమ్ముతాను. ఈ ప్రశ్నకు మానవుడు సమాధానం చెప్పలేరు, భగవంతుడే చెప్తాడు. నాగుపాములు మనుషుల్ని పెళ్లి చేసుకోలేవు. అలాగా? రేపు నాగుల చవితి. నాగేంద్రుడి గుడికి పాలు పోయడానికి వెళ్ళినప్పుడు అడుగుతాలే. అమ్మా నాన్న, ఏందమ్మా భయపడుతున్నావా? చూడు మన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఆడొక్కడు కాదు, ఒక్కడు 1000 మంది వచ్చినా మన వాళ్ళే చెప్తారు. బాంబులాట పెట్టారా? 6 లో పెట్టాం. అయ్యా, పెళ్లికి వెళ్తూ ఎవరైనా కొబ్బరి బొండాలు పట్టుకెళ్తారు కానీ బాంబులు పట్టుకెళ్తారు. పంతులు రేయ్, ఎందుకైనా మంచిది వీడిని కూడా మన ఏసీ కొద్దిలో దొక్కేయండి. ఏమిటి పంతులు ఎప్పుడు మీనమేషాలు లెక్క పెడతా ఉంటావు? ఈ డబ్బా కొట్టుబాడ రైలు రావు కాలంలో బయలుదేరిందండి. ఇంటి దగ్గర బయలుదేరాక ఈ పట్టింపులు ఉండవుగా. తెంగరితనం వల్ల పట్టాంగం తిరిగే చదివానండి. మనం ఇంటి దగ్గర బయలుదేరినప్పుడు యమగంటంలో బయలుదేరావు. ముందు నోట్లోకి వెళ్ళి ఊసిరా. నువ్వేం చెప్తున్నావో అర్థం కావట్లేదు. పంతులు రేయ్, పంతులు పంతులు. హలో నరసింహారాయుడు, మర్యాదగా ట్రైన్ ఆపు, లేకపోతే అనవసరంగా చస్తావు. ఎవరు మాట్లాడేది? ఎస్ 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 భవానీ ప్రసాద్, శివశంకర సత్య భవానీ ప్రసాద్. నువ్వేడున్నావు? కళ్ళు తెరచి చూస్తే నిన్ను ఢీ కొట్టడానికి సిద్ధంగా ఉన్నా. అలా మన బండి ఎదురుగా ఇదే ట్రాక్ లో వేరే రైలింగ్ మీద వస్తున్నాడు. నానేరా చచ్చాడు. ఆడొక్కడే పోతారన్నా. మన ఫ్యామిలీ రైల్లో ఉన్న మన వాళ్ళు మొత్తం పోతారన్నా. అవునన్నా. చచ్చిపోతారా? కొంతమందికి ఆస్తి అంటే ఇష్టం, కొంతమందికి బంగారం అంటే ఇష్టం, కొంతమందికి ప్రాణం అంటే ఇష్టం. నాకు ఇచ్చిన మాట అంటే ఇష్టం. నీ కూతురు మా గురజాల చంద్రుడికి కోడలవ్వాలరా. నా కంఠంలో ఫ్యాన్ ఉండగా జరగదు. పర్వాలా, నువ్వు పోయాక చేస్తా. ఇంత బద్దం ఏంట్రా? అందరికీ ఒంట్లో నెత్తురు మాత్రమే పరుగులు తీస్తుంది, నాకు పౌరుషం పరుగులు తీస్తుంది. అన్నా బండా పన్నా. ఇదే ట్రాక్ లో ఎదురుగా వేరే రైలు బండి వస్తుందిరా. అది గుద్దిందంటే బాంబులన్నీ పేలిపోతాయి. అయ్యా, బతుకుంటే తద్దినాలు పెట్టుకుని బతకొచ్చు. నేను దూకేస్తా. దూకితే కాళ్ళు చేతులు ఇరుగుతాయి. ఇంకో పెళ్లి చూసుకుందాం. అందరం కలిసి చర్చలు సాధిస్తాం. అంటూ భయపడతావు ఏంటి పెళ్లి? ప్రాణం పోతుంది, పరుగు పోగొట్టుకుంటావా? చర్చలు సాధిస్తాం. బతికుండదు కళ్ళ ముందే నువ్వు పెళ్లి చేసుకోవాలా? మేము అక్షంతలు. ఇది బాగుందన్నా, చెయ్యి లాగేస్తున్నా.